అందరికీ నమస్కారం అండి. శైలజ వినిపించే కథల ఛానళ్లకు స్వాగతం. ఈరోజు మనం రవికిరణ్ గారు రచించిన ఎవరిది పాపం అనే కథను విందాం. ఈ కథ జనవరి 2012 చందమామలో ప్రచురింపబడింది. అనగనగా కౌశికుడు అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయన చాలా ఉత్తముడు, దైవభక్తి పరాయణుడు. ఒక రోజున కౌశికుడు ఒక పండితుడిని విందుకు పిలిచాడు. పండితుడు సమ్మతించాడు. కౌశికుడు తమకు వాడుకగా పాలు పెరుగు తెచ్చే పాల మనిషిని పిలిచి, అమ్మి, రేపు గట్టిగా తోడు పెట్టిన పెరుగు తెచ్చావంటే మామూలు కంటే ఎక్కువ డబ్బులు ఇస్తాను అని చెప్పాడు. పాల మనిషి కల్తీ లేని గట్టి పెరుగు తోడు పెట్టి ఆ ముంత భద్రంగా గంపలో పెట్టుకుని మరునాడు ఉదయం బ్రాహ్మణుడింటికి బయలుదేరింది. ఆమె గబగబా నడుస్తూ ఉండగా గాలి విసురుకు పెరుగు ముంత మీది గుడ్డ కాస్త తొలగిపోయింది. ఇదే సమయంలో ఒక గరుడ పక్షి త్రాచుపామును ఒకదాన్ని కాళ్లతో పట్టుకుని ఆకాశ మార్గాన ఎగిరిపోతూ ఉంది. బాధతో గిలగిలా కొట్టుకుంటున్న ఆ త్రాచుపాము విషం కక్కింది. ఆ విషం సరాసరి పాల మనిషి నెత్తిన ఉన్న పెరుగు ముంతలో వచ్చి పడింది. పాల మనిషి తిన్నగా కౌశికుని ఇంటికి వెళ్ళి పెరుగు ముంత ఇచ్చేసి చక్కా పోయింది. కౌశికుడు ముంత పట్టుకుపోయి భద్రపరుచుకున్నాడు. విందు సమయమైంది. వేళకు పండితుడు వచ్చాడు. పదార్థాలన్నీ చాలా రుచిగా ఉండటం చేత సుష్టుగా భోజనం చేశాడు. చివరకు ప్రత్యేకించి తోడు పెట్టించిన ఆ ముంతలో ఉండే గట్టి పెరుగు తెచ్చి బ్రాహ్మణుడు ఆనందంతో వడ్డించాడు. పండితుడు ఆప్యాయంగా ఆరగించాడు. అయితే భోజనమైన కొంచెం సేపటిలోనే పండితుడు గిలగిల తన్నుకుని ప్రాణాలు విడిచాడు. జరిగిన సంగతి ఏమిటో ఎవరికి మాత్రం ఏం తెలుసు? ఏదో ఆకస్మికంగా వ్యాధి వచ్చి ఇలా జరిగిందనుకుని కౌశికుడు ఎంతగానో విచారించాడు. భూలోకంలో ఇలా పండితుడు మరణించగానే నరకలోకంలో లెక్కలు రాసే చిత్రగుప్తుడికి చిక్కు వచ్చి పడింది. పండితుడిని చంపిన పాపం ఎవరికి చెందుతుంది అనే సమస్యతో అతను తికమకలు పడసాగాడు. పండితుడికి భోజనం పెట్టినవాడు బ్రాహ్మణుడు కనుక ఈ పాపం అతనిదే అనుకున్నాడు. కానీ వెంటనే ఈ అభిప్రాయం మారిపోయింది. మంచి గట్టి పెరుగు తెప్పించి పండితుడికి తృప్తిగా విందు చేస్తున్నాం కదా అనే ఉత్సాహంతో వడ్డించాడు. కానీ పెరుగు ముంతలో పాము విషం కక్కిన సంగతి అతనికి ఏం తెలుసు? తెలిసి ఉంటే వడ్డించడు కదా. బ్రాహ్మణుడు కేవలం నిర్దోషి, పాపం అతనికి అంటదు అని తర్కించుకున్నాడు. పోనీ పెరుగు తెచ్చిన పాల మనిషిది తప్ప? ఊహు. గంప మీద గుడ్డ ఎగిరిపోయినప్పుడు కానీ ముంతలో పాము విషం పడటం కానీ ఏదీ తెలియదు ఆమెకు. అందుచేత పాల మనిషికి ఈ పాపము చెందదు అని నిశ్చయించుకున్నాడు. అయితే ముంత మీది నుంచి గుడ్డ తొలగకుంటే పాము కక్కిన విషం పెరుగులో కలియటం, పండితుడు చనిపోవడం జరగదు కదా. కనుక గుడ్డను తొలగించిన వాయుదేవునిదా ఈ తప్పు అని మళ్ళీ ప్రశ్న వచ్చింది. కాదు, గాలి వీచకుంటే ప్రాణికోటి బతికేది ఎట్లా? వాయుదేవుడికి వీచటం సహజగుణం. వాయుదేవుడి తప్పు ఇందులో కొంచెమైనా లేదు అని చిత్రగుప్తుడు తీర్మానించుకున్నాడు. పోతే విషం కక్కిన పాముకి చెందుతుందా ఈ పాపం? అది సమంజసంగా కనపడలేదు. గరుడ పక్షి తనను గోళ్లతో నొక్కి పట్టుతూ ఉంటే బాధ భరించలేక ప్రాణం పోయే సమయంలో అది విషం కక్కింది. ఆ విషం ఎక్కడ పడుతుందో దానికేం తెలుసు? విషం పోయి సరిగా పెరుగుముంతలోనే పడుతుందని పాము కలగన్నదా? కాబట్టి పాముని తప్పు పట్టడానికి వీలు కనిపించలేదు. ఇక మిగిలిందల్లా గరుడ పక్షే. దాని ఆహారం కోసం అది తాపత్రయపడి పామును పట్టుకుంది. కానీ తక్కిన గొడవంతా దానికేం తెలుసు? పైగా ముంతలోనే విషం కక్కమని అదేం పామును నిర్బంధించలేదే. అందుచేత గరుడ పక్షి పూర్తిగా నిరపరాధి. ఏ విధంగా చూసినా ఇందులో ఎవరినీ తప్పుపట్టడానికి వీలు లేకుండా ఉంది. ఈ విషయం ఏమీ తేల్చుకోలేక చిత్రగుప్తుడు యమధర్మరాజు వద్దకు పోయి సలహా చెప్పమని కోరాడు. యమధర్మరాజుకు ఏమీ తోచక అక్కడ ఉన్న ధర్మశాస్త్రవేత్తలను అడిగాడు. వారు ధర్మం నిర్ణయించలేకపోయారు. యముడు తిన్నగా విష్ణువు దగ్గరికి పోయి విన్నవించాడు. విష్ణువుకి పాలు పోయింది కాదు. సభ చేశాడు. ఎవరూ ధర్మ నిర్ధారణ చేయలేకపోయారు. అప్పుడు యముడు చిత్రగుప్తుడితో, ఇది తేలే విషయం కాదు. నేను మళ్ళీ చెప్పే వరకు ఈ పాపం ఎవరికి చెందినట్లు లెక్క రాయవద్దు అన్నాడు. ఇలా అని యముడు తన భటులను భూలోకానికి పంపించాడు. ఒకనాడు ఇద్దరు బ్రాహ్మణులు ఒకే చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటున్నారు. అందులో ఒకనికి పక్షి భాష వచ్చును. ఆ చెట్టు మీద ఉన్న పక్షి దంపతులు ఆ రోజున తాము గరుడిని వల్ల విన్న వృత్తాంతాలు, కౌశికుడి పండితుడికి విందు చేయడం, పండితుడు చనిపోవడం, దీని గురించి యముడు తిప్పలు పడటం చెప్పుకుంటున్నాయి. ఇదంతా వింటున్న ఆ బ్రాహ్మణుడు సంగతి అంతా రెండో వానికి చెప్పి, దీనికే ఇంత బ్రహ్మాండమా? నన్ను అడిగితే తీర్పు చెప్పేవాడిని. వస్తు పరీక్ష చేయకుండా అతిథికి వడ్డించడం చేతనే పండితుడు పోయాడు. ఈ పాపం కౌశికుడిదే అన్నాడు. ఆ సమయంలో భూలోకానికి దిగి వస్తున్న యమకింకరులు ఈ మాట విని ఆ బ్రాహ్మణుడిని యమధర్మరాజు ఎదుటకు లాక్కుపోయారు. ఈ మాటలు నీవు అన్నావా లేదా అని యముడు బ్రాహ్మణుడిని అడిగాడు.
అన్నాను అని నిర్భయంగా చెప్పాడు బ్రాహ్మణుడు. అప్పుడు యమధర్మరాజు 2 కుండల పెరుగు తెప్పించాడు. ఇందులో ఒకదానిలో రహస్యంగా విషం కల్పించి బ్రాహ్మణుడి ముందు పెట్టించాడు. బ్రాహ్మణుడా, ఈ 2 కుండలలోనూ దేనిలో విషం ఉందో చెప్పు అన్నాడు. బ్రాహ్మణుడు తెల్లపోయాడు. ఆ 2 కుండల్లో ఏది విషం కలిపినదో ఏది కలియనిదో తెలుసుకోవాలంటే తను ముందుగా రుచి చూసి పరీక్షించాలి. ఒకవేళ అది విషం కలిసిన పెరుగు కుండ అయితే తను మరణిస్తాడు. అప్పుడు యముడు కోపించి, బ్రాహ్మడా, నీకు విషయం తెలియనప్పుడు తెలియనట్టు ఉండక పరుల మీద నిందలాడావు. అందుచేత పండితుడిని చంపిన పాపం నీకే చెందుతుంది అని చెప్పి అతని పేరు చిత్రగుప్తుడి లెక్కలలో రాయించాడు. ఎవరికీ చెందని పాపం నిష్కారణంగా బ్రాహ్మణుడికి అంటుకున్నది. ఇదండి కథ. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. నమస్కారం అండి.